ఇది గంగా యమున నదుల ప్రవాహం కింద గుప్తంగా ప్రవహిస్తూ ఉంటుందని నమ్ముతారు. ఇదే త్రివేణి సంగమంలో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా జరుగుతుంది. ఈ కుంభమేళా స్నానానికి చాలా విశిష్టత ఉంది. ఇందులో మునిగితే మనిషి చేసిన పాపాలన్నీ నశించిపోతాయి. దీని వెనుక ఒక పురాణ గాథ కూడా ఉంది. సముద్రమదనం జరిగినప్పుడు అమృత కలశం బయటకొచ్చింది. ఆ అమృతాన్ని రాక్షసుల చేతికి చిక్కకుండా కాపాడడానికి దేవతలు ప్రయత్నించారు. అమృతం కోసం రాక్షసులు కూడా గట్టిగా పోరాడారు. ఈ పెనుగులాటలో అమృత కలశం నుంచి కొన్ని చుక్కలు భూమి మీద పడ్డాయి. అమృతం చుక్కలు ఎక్కడైతే పడ్డాయో ఆ ప్రదేశంలో కుంభమేళా జరుగుతుందని చెబుతారు. ఆ ప్రదేశాలే ఉజ్జయిని, హరిద్వార్, నాసిక్ మరియు ప్రయాగ్. ఈ 4 ప్రదేశాలను పవిత్ర స్థలాలుగా భావిస్తారు. ప్రతి 3 ఏళ్లకు ఒకసారి ఈ 4 ప్రదేశాల్లో ఏదో ఒక చోట కుంభమేళా జరుగుతుంది. ఆ తర్వాత 3 ఏళ్లకు మరో చోట. ఇలా మారుతూ ఒక్కో ప్రదేశంలో 12 ఏళ్లకు ఒకసారి కుంభమేళా వస్తుంది. ఇందులో లక్షల సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. వారు పవిత్ర గంగానదిని పూజించి నదిలో స్నానం చేయడం, దాని ద్వారా తమ జీవితంలోని పాపాలను కడిగేసుకోవడం జరుగుతుంది. అలాగే గంగాసాగర్ మేళా ప్రాముఖ్యత కూడా చాలా ఎక్కువ. ప్రతి సంవత్సరం గంగాసాగర్ దీవి చివరన ఈ ఉత్సవం జరుగుతుంది.